హలో ఫ్రెండ్స్, ఈరోజు 10వ వారం నామినేషన్స్‌లో ఏం జరిగింది అంటే భరణి, దివ్యని నామినేట్ చేసిరంట. ఇక ఎందుకు అంటే భరణిని అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నావు, నీ బాండింగ్స్ ఇంకా వదిలిపెట్టలేదు, ఇంకా అలాగే ఆడుతున్నావు అంటున్నారు కదా. ఇక అందులో భాగంగా దివ్యనైతే నామినేట్ చేసిరంట భరణి గారు. ఇక నామినేట్ చేసి ఇక కొన్ని పాయింట్స్ అయితే మాట్లాడగానే దివ్య అంటుందంట, మీరు మారిపోయారు భరణి గారు, మీరు ఎప్పుడు నా మీద అరవలేదు, మొన్న తనుజని నేను కెప్టెన్సీ కంటెండర్ నుంచి తీసేశానని చెప్పి నా మీద అరిచిరు, మీరు హౌస్లో ఎవరి మీద అరుస్తారా, నా మీద ఎందుకు అరిచిరు ఆ రోజు అంటూ దివ్య అడిగిందంట. ఇంకా భరణి అయితే చాలా అంటే చాలా వేసుకున్నారంట దివ్యని. ఏంటి ప్రతిదానికి నువ్వు అలా పోటీ వస్తున్నావు, నన్ను ఇరికిస్తున్నావు, నువ్వు తనుజకి నీకు మధ్యలో ఏదైనా గొడవ జరగవచ్చు, కానీ నా పాయింట్స్ ఎందుకు తీసుకొస్తున్నారు మీరిద్దరు నామినేషన్స్ కానీ క్యాప్టెన్సీ కంటెండర్స్ మీ ఇష్టం, అంతేకాని మధ్యలో నా పేరు తీసుకురావద్దు అంటూ భరణి గట్టిగా అన్నారంట. ఇంకా దివ్య అయితే మీరు మారిపోయారు భరణి గారు అంటూ ఏయో మాట్లాడిందంట. అయితే వీళ్ళిద్దరికీ గట్టిగానే ఫైట్ జరిగిందంట నామినేషన్స్లో. ఇక భరణి అయితే ఫైనల్గా దివ్యని నామినేట్ చేసిండు. ఎందుకు అనంటే ఇంక అందరూ అంటున్నారు కదా, మీ బాండింగ్స్ వల్ల వాళ్ళనైతే నామినేట్ చేయట్లేరు, మీరు సేఫ్ ఆడుతున్నారు, ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తున్నారు, ఇంకా దివ్య వచ్చిన దగ్గర నుంచి మీ గేమ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది, ఇంకా అది ఇది అన్నారు కదా. మొన్న లాస్ట్ వారంలో కూడా ఎగ్జిట్ దగ్గర చాలామంది పెట్టేసరికి ఇక భరణికి దివ్యనే అని చెప్పేసి అర్థమైపోయింది. ఆయన గేమ్కి ఎఫెక్టివ్ దివ్య అని ఆయనకి పూర్తిగా అర్థమైపోయి ఈ వారం అయితే దివ్యని నామినేట్ చేసిరు భరణి. ఇక నామినేట్ చేస్తా అన్న అమ్మాయి దూరంగా ఉంటుందేమో, కాస్త బాండింగ్స్ పెట్టుకోకుండా ఉంటుందేమో అనేసి అదే కారణంతో భరణి గారైతే దివ్యని నామినేట్ చేశారేమో అని నాకు అనిపిస్తుంది. అసలు దివ్యని నామినేట్ చేయడం మీకేమనిపించిందో కామెంట్ చేయండి.